ఇది ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు అంటే ఎవరు అని అంటే, దావీదు గారు దేవాలయంలో మందసాన్ని తీసుకొచ్చిన తరువాత ప్రత్యక్ష గుడారంలో 3 అంచెల ఆరాధన చేసే క్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో 3వ అంచెకు ఈ ఆసాపు గారు క్వైర్ లీడర్ అన్నమాట, స్తుతి నడిపించేవాడు. ఆయన రాస్తూ ఈ కీర్తనలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. మొదటి వచనాన్ని చదువుదాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నారు. ఈ వచనం మనం చదవగానే ఇది అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు జరిగే సంభవాలని మనకు అర్థమైపోతుంది. మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు. ఆఖరి వచనం ఏమని ఉంటుందో ఒకసారి చూద్దాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు. దేవుని రక్షణ చూచేటట్లుగా మార్గాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాం. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం. స్తుతియాగము మనము చేస్తున్నామంటే అదే మొదటిగా మాట్లాడిన మాట, దేవాది దేవుడైన యెహోవా. ఇక్కడ దేవునికి ఉన్న 3 పేర్లు. దేవా ఎల్, దేవుడు ఎలోహీం, యెహోవా జ్ఞాపకార్థ నామం. ఎల్ గంభీరుడైన దేవుడు, గంభీరమైన బలవంతుడైన గొప్ప దేవుడు. ఇక ఇలా ఎన్ని నామాలన్నా చెప్పొచ్చు ఎల్ అనే దానికి. ఎలోహీం సృష్టికర్త అయిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టి చేయటం మొదలుపెట్టి వెలుగైన దేవుడు వెలుగు కమ్మని పలికారు. ఇక అక్కడి నుంచి భూమి మీద నుండి చెట్లు మొలిపించాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పాలపుంతలు, ఇక రకరకాలు ఆకాశంలో ఎన్నో రకాల గ్రహాలు, ఆ గ్రహాల మీద గ్రహాంతర వాసులు, ఇవన్నీ సృష్టించిన వాడు ఆయనే. మొన్న మధ్యనే ఒకసారి చెప్పుకున్నాం, నక్షత్రముల సంఖ్య లెక్కించిన వారు ఎవరు లేరు. అనంత జ్ఞాని అనే మాట మనం ధ్యానించుకుంటూ, నక్షత్రములను ఇంతవరకు లెక్కించిన వారు లేరు, కానీ నక్షత్రములకు పేర్లు పెట్టిన వారు దేవుడే. ఎలోహీం అని అంటారు ఆయన్ని. యెహోవా జ్ఞాపకార్థ నామము. ఎక్కడుంటుంది ఆ జ్ఞాపకార్థ నామం? నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మోషే గారికి చెప్తూ, మోషే అడుగుతాడు, దేవుడా నేను అక్కడికి వెళ్ళి వారికి ఏమని చెప్పాలి, ఎవరు పంపించారని చెప్పాలి? ఉన్నవాడను అనువాడను అనే జ్ఞాపకార్థ నామం. మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మన నోట పలుకుతున్నాడు. ఎవరు పలికినా గాని, అది నేనే కాదు, ఎవరు పలికినా గాని. గాడిదకే స్వరాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మనిషికి మరి నిశ్చయముగా ఆయన మాట ఇవ్వగలడు. అది దైవావేశము కలిగిన మాట అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. అయితే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నారట. ఈ దేవాది దేవుడైన యెహోవా అనే 3 పేర్లు కలిగిన నామం బైబిల్లో 2 సార్లు ఉంది పరిశుద్ధ లేఖనాలలో. మొదటిది 50వ కీర్తన మొదటి లైన్ లో ఉంది. రెండవది యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఇది ఎవరు చెప్తున్న మాట అంటే ఇజ్రాయేలీలే చెప్తున్నారు ఈ మాట. ఇజ్రాయేలు వాగ్దాన దేశాన్ని దేవుడు ఇచ్చిన తరువాత, దాన్ని స్వతంత్రించుకున్న తరువాత, రూబేను, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దానుకు ముందు ఉండిపోయి వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టుకుంటారు. అదే 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. గాదీయులు యోర్దాను దగ్గర ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు. గొప్ప బలిపీఠం. దానికి ఏమని పెట్టారంటే దేవాది దేవుడైన యెహోవా బలిపీఠం అని పేరు పెట్టారు. అప్పటికే షిలోహులో 12 గోత్రాల వారు ఒక దేవాలయాన్ని కట్టారు. అక్కడ ఒక బలిపీఠం ఉంది.
ఈ విషయం వాళ్ళకి తెలిసి, మీరు యోర్దాను అవతలకి వెళ్ళిపోతున్నారు కదా, మాకు వ్యతిరేకంగా ఇంకొక దేవుణ్ణి మొదలు పెట్టారా అని యుద్ధం చేద్దామని ఒక రకంగా ఫీనేహాసును ఒక 10 మందిని పంపించారు అక్కడ మధ్యవర్తిత్వానికి. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ రూబేనీలు, గాదీలు, మనష్య అర్ధగోత్రపు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అని అంటే, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. దేవుడు దేవుడు అనేవారు ఒక్కరే, ఆ దేవుడే యెహోవా దేవుడు. చప్పట్లు కొట్టి ఆ దేవునికి మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. ఎందుకు అని అంటే, ఈ నూతన కృపలను అనుగ్రహిస్తున్న ఈ 8వ నెలలో నీ నోట నవ్వుంచగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యెహోవా ఒక్కరే సమర్థులు. నీ నోట్లో నుంచి నవ్వు తీసేయడానికి అనేకులు ఉంటారు. మన భారతదేశంలో ఏంటంటే, మే నెల వేసవి కాలం 25 గాల్పులు వస్తాయి కదా, ఏమంటారు వాటిని? వడగాల్పులు వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత వసంతమ్మ గ్లాస్తో మజ్జిగిచ్చింది అనుకో, ఏమంటాం? దేవతలాగిచ్చావు. ఆవిడో దేవత. మస్తాన్బి నాకేం చెప్పలేదు ఏంటి అని అనుకుంటుంది బాబు. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత షరబత్ ఇచ్చింది అనుకో, ఆవిడొక దేవత. మీరు కాదనొచ్చు, మేమంటాం, అమ్మా దేవతలాగా ఇచ్చావు మస్తాన్బి అక్క, పొట్టిగా ఉన్న గట్టిగా ఇచ్చావు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతలు అయిపోతా ఉంటారు ఇక్కడ, అంతే. కానీ దేవుడు మాత్రం ఒకడే. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాలన్నా ఆయనే, నిన్ను స్వస్థపరచాలన్నా ఆయనే, నీ సరిహద్దులు విశాలపరచాలన్నా ఆయనే, నీ ఎడల కృప చూపించాలన్నా ఆయనే, నూతన కృపతో ఈ 8వ నెలలో నిన్ను నింపాలన్నా ఆయనే. అక్కడ ఉంది మాట. ఆసాపు అంటారు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని. మీరు చదువుతున్నారు కదా, మేమెందుకు చదవాలన్నట్టు ఎవరి కాళ్ళు. తూర్పు దిక్కు మొదలుకొని రమ్మని. తూర్పు దిక్కు అంటే ఏ దిక్కు అని చెప్పుకున్నాం పరమగీత గ్రంథంలో మనం? యేసుక్రీస్తు ప్రభు జన్మస్థలం. ఆయన జన్మను ఆసరాగా తీసుకుని, ఆయన జన్మను నమ్ముకుని, ఈయనేరా దేవుడని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి, అక్కడి నుంచి పడమటి వరకు అంటే పునరుద్ధానము వరకు రక్షణ తూర్పు దిక్కున తీసుకున్నాం. పునరుద్ధాన బలము పడమర దిక్కున తీసుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు ఏమని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని. అందరినీ కాదు అమ్మా, అందరినీ కాదు. భూ నివాసులు అంటే ఇక్కడ అందరినీ పిలిచేస్తున్నాడేమో, అందరికీ విందు భోజనం పెడుతున్నారేమో అనుకోవద్దు. ఆయన ఎడల రక్షణ పొందిన వారికే. ఎవరైతే యేసు రక్తంలో తమ శరీరములను, తమ ఆత్మలను, తమ హృదయమును, తమ ప్రాణాత్మ శరీరాలను శుద్ధి చేసుకున్నారో, బాప్తిజం తీసుకున్నారో, ప్రభు బల్లలో చెయ్యేస్తున్నారో, వారికి మాత్రమే ఈ పిలుపు. ఏమని పిలుస్తున్నాడట? రండి అని పిలిచాడు. పిలిచిన తర్వాత ఏంటి, ఎక్కడికి రావాలి? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నారు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన సౌందర్యమును సృష్టికి మూగాను. పరిపూర్ణమైన సౌందర్యమును సృష్టికి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చిరి, భూరాజులందరూ మహిమా తెచ్చిరి, మహిమా గల నగరము ఇది నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. భూరాజులందరూ మహిమ తీసుకొస్తున్నారు ఆ పరిపూర్ణము సౌందర్యము గల సియోనుకు. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ సియోను పర్వతం ఆదికాండంలో ఎలా వర్ణించబడింది? ఈ సియోను పర్వతం 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం, 1 దినవృత్తాంతాలు, 2 వృత్తాంతాల్లో ఏ విధంగా చెప్పబడింది?
సంఘం గురించి నేను గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే మీరు చిన్న విషయం మర్చిపోయారే. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్న పర్వతం ఇదే. ఏ పర్వతం అది? అబ్రహాం గారు ఇస్సాకును తీసుకెళ్లి బలిస్తారు కదా. యెరూషలేము, సేనాయి ఆదికాండంలో ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? సేనాయి పర్వతం నిర్గమాకాండంలో వస్తుంది. మోరియా పర్వతం దావీదు గారు ప్రత్యక్ష గుడారమును కట్టడానికి మందసాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుని మందిరము కొరకు ఏర్పాటు చేసిన స్థలం మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతమే సియోను కొండ. సియోను కొండ అంటే దేవాలయము ఉన్న పట్టణము. యెరూషలేము పట్టణము అని అంటే దేవుని యొక్క రాజ్యరికము, దేవుని యొక్క పనులు జరిగించే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ యెరూషలేము. సియోను అని అంటే మందిరం ఉన్న స్థలము. మోరియా పర్వతమే సియోను పర్వతము. ఇది అలా ఉండిపోవాలి మైండ్లో అంతే. ఆ పరిపూర్ణ సౌందర్యము గల మోరియా పర్వతము మీదికి, సియోను పర్వతము మీదికి ఎందుకు అని అంటే ఆ మోరియా పర్వతము మీదే వాగ్దాన పురుషుడైన ఇస్సాకు గారు బలి అర్పించిన స్థలం అది. అక్కడికి రమ్మంటున్నారు ఆయన. అక్కడికి దేవుడు ఏం చేస్తున్నారట? ప్రకాశించుచున్నారు. దేవునికి స్తోత్రం. పక్కనే 48వ కీర్తన 2వ వచనం ఉంటుంది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణం సియోను పర్వతం. దేవునికి స్తోత్రం. ఆ ఉత్తర దిక్కున ఉన్న మహారాజు పట్టణమే సియోను పర్వతం. అక్కడి నుంచి దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తారు. అందుకనే 134వ కీర్తనలో కూడా ఉంటుంది, సియోనులో నుండి దిగి వచ్చి, హల్లెలూయా, సియోన్లో నుండి దిగి వచ్చి ఆయన మనలను ఆశీర్వదిస్తారు. ఆయన తేజోమహిమ నిలుచు స్థలములో, ఆయన సన్నిధి, ఆయన సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నట్లయితే ఆ పరిపూర్ణ సౌందర్యం కలిగిన ఆ గొప్ప దేవుడు ప్రకాశిస్తూ నిన్ను ప్రకాశింప చేయొచ్చు, నిన్ను దీవించి అనేకులకు దీవెనగా చేయునుగాక. 3వ వచనం చదువుదాం. మన దేవుడు వేంచేయుచున్నాడు, మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, విసరుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ వచనం మనం ఎక్కడ చూడగలుగుతాం? ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు, తూర్పు గాలి విసరగా, ఇక ఆ గాలి మన ముందు నడుస్తూ ఉంటే అది ఎలాంటి సముద్రమైనా ఎలాంటి ప్రవాహమైనా 2గా చీలిపోవలసిందంటే. హల్లెలూయా. ఆ అగ్ని వంటి దేవుడు. అలాగని చెప్పి చాలా మంది హిమాలయ పర్వతాలకు వెళ్ళి తలకిందులుగా తపస్సు చేశారట. దేనికి? దేవా నువ్వు మాకు ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షం అయ్యాడు దేవుడు. అయిన తర్వాత ఆ దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఎలాంటి దేవుడు అని అంటే నేను అగ్ని లాంటి దేవుణ్ణి అన్నాడు. ఆయన ఏమన్నాడు? మనోళ్ళు ఎలా ఉన్నారు? తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తిరగేసి ఉన్నారు కదా. నేను అగ్ని లాంటి దేవుణ్ణి అని అంటే వాళ్ళకి ఎలా వినపడిందంటే అగ్ని దేవుడు అన్నట్టు వాళ్ళకి వినపడింది. ఇక్కడ ఉన్న మాట ఏంటి? ఆయన ముందర అగ్ని మండుచున్నది. నీ ముందు నడుచుచున్న దేవుడు ప్రచండ వాయువు కలిగిన దేవుడు. నీ ముందు నడుచుచున్న దేవుడు అగ్ని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక ఎలాంటిదైనా కానీ, ఎలాంటి అడ్డైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి అస్వస్థత అయినా, ఎలాంటి లేమైనా సమస్తము కాలిపోవలసిందే. ఆయన నడుస్తా మౌనంగా నడిచే గొప్ప దేవుడు కాదు. ఆయన సన్నిధిలో మనము మౌనంగా ఉండాలి తప్ప. కీర్తనాకారుడు అంటాడు కదా, సియోనులో మౌనముగా ఉండుట స్తుతించడమే. మనం మౌనంగా ఉండాలి. మన దేవుడు మౌనంగా ఉండడు. మనకి ఎదురొస్తున్న ప్రతి అడ్డంకిని ఆయన జయించుకుంటూ, ఆయన ఆజ్ఞాపిస్తూ, నువ్వు గాఢాంధకారపు లోయలలో వెళ్తా ఉంటే నీ దేవుడు నీ ముందు నడుస్తూ ఆ గాఢాంధకారాన్ని ఆజ్ఞాపిస్తూ వెలుగుగా చేస్తూ నీకు తోడుగా ఉండి ఆయన దుడ్డుకర్ర దండం నీ చేతికి అప్పగించి అగ్నిలా కాల్చుకుంటూ నీ మార్గమును సుగమము చేస్తూ నడిచే గొప్ప దేవుడే మన దేవాది దేవుడైన యెహోవా. ఎల్ ఎలోహిం యెహోవా. ఒకసారి అంటారా? ఎల్ ఎలోహిం జెహోవా. గట్టిగా గట్టిగా
దాంట్లోనే ఇంచుమించు 30 గుణాతిశయాలు వచ్చేస్తాయండి. 3 కనపడుతున్నాయి. ఎలోహిం, జెహోవా, దేవా, దేవాది దేవుడు, యెహోవా. 3 పేర్లే ఉన్నాయి కానీ ఇంచుమించు 30 గుణాతిశయాలు, దేవుని యొక్క గుణాతిశయాలు దాంట్లో. నువ్వు ఒక్కసారి పలికావంటే 30 గుణాతిశయాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం చదువుదాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత తనతో నిబంధన చేసుకొనిన 50వ కీర్తన 4వ వచనం అన్న పార్దు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 4వ వచనం. ఆ కట్టెన్ దాంట్లో తోసరి కిటికీ వేసలేదండి, ఇది విండో. చెప్పండి, చదవండి అమ్మా. నా భక్తులను సమకూర్చుడని. ఇప్పుడు ఇక్కడ నా భక్తులు అన్నారు కదా, పైన భూనివాసులు భక్తులనే కదా అర్థం. అక్కడ అందరూ కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకులు ఉండొచ్చు, కొంతమంది మాత్రమే. ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనమే ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారు. అందరిని పిలుస్తున్నాడు దేవుడు. లోకమును ఎంతో, కానీ ఆయన ప్రేమించేవాళ్ళు కొంతమంది. ఆయనతో బల్యర్పణ చేత నిబంధన. ఎక్కడ జరిగింది బల్యర్పణ చేత నిబంధన? గెత్సెమనే తోట నుండి, తర్వాత గబ్బాతా నుండి గొల్గొతా. నేను మాట్లాడుతున్న భాష ఏంటి, మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటి? గెత్సెమనే టు గబ్బాతా, గబ్బాతా టు గొల్గొతా. అక్కడ ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగము చేసి మనతో చేసిన నిబంధన. ఆ దొంగతో చెప్పిన మాట ఏమిటి? నేడు నీవు నాతో పాటు ఉంటావు. అదే దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఈ 8వ నెల మొదటి ఆదివారమున మనతో చెబుతున్న మాట, మనందరం దేవునితో పాటు అక్కడ పరలోకంలో ఉందుముగాక. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహామా, నీవు నా ఎదుట నిందారహితముగా ఉండుము, నేను సర్వశక్తివంతుడైనా. ఆయన గారు వచ్చారు, రాజుగారు. దేవునికి స్తోత్రం. అందులో ఉంది అక్కడ 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. నడుచుచు నిందారహితుడుగా ఉండు, అప్పుడు నిన్ను నేను గొప్ప జనంగా చేస్తానని ఆకాశానికి తీసుకెళ్లాడు. ఇస్కరేలుల దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. దేవుడు నిబంధన చేశాడు. అదే దేవుడు మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. ఆయన ఎదుట మనం నిందారహితంగా ఉంటే ఈ 8వ నెల నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదింప మొదలు పెట్టారు. నమ్మిన వారందరూ చెయ్యెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరం నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దేవుడు, ఆ వాగ్దానము నిశ్చయముగా నెరవేరునుగాక. ఆయన కృపతో నిండునుగాక. హల్లెలూయా. గొప్ప విషయం చెప్పనా, ప్రతి నెల ప్రతి వారం మనకి ఇది అలవాటే. కానీ రాత్రి అసలు బాగాలేదండి నాకు. శుక్రవారం కూడా చెప్పాను, నా కోసం ప్రార్థన చేయండి అని. రాజకుమారమ్మ ప్రత్యక్షంగా చూశారు. వాక్యం కూడా ధ్యానించడానికి అవకాశం లేక కృపావార్త అప్డేట్ చేసి పడుకుని పోయాను. మా కొసరు వచ్చి లేపేసింది. నేను 1/2 గంటకి లేపిన దగ్గర నుంచి మా ఇద్దరం పడుకునేసరికి, నిద్రపోయేసరికి 4:30 అయింది. ఆ 4:30లో నేను వాక్యం ధ్యానించుకున్న వాక్యం ఏంటో మీరు వింటారు. ఉదయాన్నే లెగిసి హడావిడిగా లెగిసి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ధ్యానించిన కీర్తన 50వ కీర్తన. ఒక విషయం చెప్పనా, ధ్యానించినప్పుడు నాకు తెలియదు ఇదంతా ఒకటే లైన్లో ఉంటదని. ఇక్కడ నిలబడిన తర్వాత ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఒక విషయం క్లియర్ అండి. పాస్టర్ గారు ఏదో ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తారంటే కాదు. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీకు తగులుతుంది, నాకు తగులుతుంది. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దేవుడి వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, నన్ను ఆదరిస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం మిమ్మల్ని కడుతుంది, నన్ను కడుతుంది. అక్కడ గొప్పతనం ఏమీ లేదు. మరొకసారి చెప్తున్నాను, గాడిదకు మాట ఇచ్చిన దేవుడు ఈ గాడిదకి ఇచ్చాడు అంతే. మాట్లాడువాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. ఆ కృప వెంబడి కృప మనకు కావాలి అని అంటే ఆయన దగ్గర బల్యర్పణ. మోరియా పర్వతము మీద ఇస్సాకు బల్యర్పణ జరిగింది.
కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభు బలి అర్పణ చేసి నీతో నిబంధన చేశాడు. ఏంటో తెలుసా? సదాకాలం నేను నీతో ఉంటా. నువ్వు నన్ను అంగీకరిస్తే, నువ్వు నన్ను ఆహ్వానిస్తే, నువ్వు నన్ను గుండెల్లో చేర్చుకుంటే, సదాకాలం నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను చూచిన దేవుణ్ణి నువ్వు మరణించిన తరువాత కూడా పరదేశంలో నేను నిన్ను చూస్తా. అది కదా నిబంధన. హల్లెలూయా. కాబట్టి మనం అందరం దేవుని సన్నిధిలోనికి చేరి ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారంగా, ఆయన భక్తులుగా ఆయనను స్తుతించుట ఎంతో మేలు. 6వ వచనం చదువుదాం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నారు, ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. మనం సృజించిన విధానాన్ని గాని, దేవుడు మనల్ని చేసిన విధానం, మొన్న ఈ మధ్యన ఎప్పుడు మాట్లాడుకున్నాం. అది అసలు మన కళ్ళు ఏంటి, మన నోరేంటి, మన ముక్కేంటి, లోపల ఏది పడితే అది వేసేస్తాం ఆహారం. వాళ్ళ ఆదివారం అయితే చెప్పక్కర్లేదు, మొక్కలు కక్కలే. ఏది వేసేసినా కానీ లోపల ఉన్నది మాత్రం ఏమీ ఆలోచించకుండా దానిని జీర్ణం చేసేస్తుంది కదా. దానికి ఏం తెలుస్తుందా? రుచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుస్తుందండి? నాలుక చివరి నుంచి అంగిటి వరకే. ఎక్కడికే భయంకరమైన రుచులు, ఆ టేస్ట్ ఈ టేస్ట్. రాజుగారు మీకు వందనాలు. రుచి మొగ్గలో, రుచి కాయలు, మొత్తానికి ఇక్కడ వరకే. మహా అయితే ఒక 4 అంగుళాలు. దీనికోసం అని చెప్పేసి చింతపండు చీ, పచ్చడా చీ. దేవుడు మనల్ని చేసిన విధానాన్ని గాని, ఆకాశమును ఆకాశంలో ఉన్న సమస్త ఆ సౌర కుటుంబాన్ని, ఆ సూర్యచంద్రులను, వాటన్నిటిని చేసిన విధానాన్ని గాని చూస్తే, దావీదు గారు అంటారు కదా, నాకు ఆశ్చర్యమును భయం కలుగుతున్నాయి. ఆకాశములు ఆయన నీతిని తెలియజేయుచున్న. 7వ వచనం. నా జనులారా ఆలకించుడి, ఇశ్రాయేలు నేను దేవుడను, నీ దేవుడను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుని 129, కళ్ళు మూసుకుని అంటే మీరు అందరు కళ్ళు మూసేసుకుని అలా కాదు. 129వ కీర్తన మొదటి మాట. ఇశ్రాయేలు ఇట్లనెను. ఏమనందట ఇశ్రాయేలు? నా యవ్వన కాలము నుండి నా శత్రువులు నన్ను అధికముగా బాధ పెట్టారు కదా. ఇప్పుడు ఇజ్రాయేల్తో దేవుడు అంటున్నాడు ఏమని? ఇజ్రాయేలా, పురుషోత్తం అయ్యారు, యవ్వన కాలం నుంచి నువ్వు బాధపడ్డావేమో, నేను నీతో చెప్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఆలకించుము, నేను దేవుడను, నేను దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు, ఆయన నా దేవుడు. ఆయన దేవుడు చెప్పట్లా, బంగారమాగే చెప్పింది. ఆయన దేవుడు. టిఫిన్ తినలేదా? మరి చెప్పరే గట్టిగా. ఆయన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను దిక్కుమాలినోడిని, నేను దరిద్రుణ్ణి, నేను కుక్కనే, నక్కనే, అది ఇది పెంట, చిచ్చి. దేవుని స్వరూపాన్నే తిడుతున్నావు నువ్వు. అలాగే ఎప్పుడు ప్రార్థన చేయకండి. నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రశస్తమైన వ్యక్తివి. నీకంటూ ఒక వాల్యూ ఇచ్చాడు, నీకంటూ ఒక ఖరీదు ఉంది. అదేంటది? ఆయన విమోచన క్రయధనము నీ కొరకు చెల్లించారు. ఏమిటా విమోచన క్రయధనం? ఆయన రక్తమే. మనం రక్తాన్ని పట్టుకెళ్ళి మార్కెట్లో ఏది కొంటామా? అవకాశం ఉంటే వాళ్ళు రక్తం అమ్మేసి తినేసి కూర చేసుకుని తినేస్తాం తప్ప, రక్తంతో కొన్నది ఒక్కరు యేసు ప్రభువే. రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. మనము ప్రశస్తమైన వారు, దిక్కు లేనోళ్ళం కాదు, దిక్కు మాలినోళ్ళం అంతకంటే కాదు. ఆయన ఉన్నాడు మనకు దిక్కుగా. ఆయన దేవుడు, ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం. 5వ వచనం ఏం మాట్లాడుతున్నారట ఆయన? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. కనబడుతున్నాయి, బానే ఉంది. నీ ఇంట నుండి కోడెనైనను నాకు అక్కర్లేదు.
అడవి మృగములు ఎత్తేసింది అక్క. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ, కొండలలోని పక్షులన్నిటినీ నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణత, లోకము దాని సంపూర్ణత, లోకము దాని పరిపూర్ణత అంత ఎవరిది? దేవుడిది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, త్వరగా తీద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదువుదాం. ఏంటంట? జగత్తును, లోకమును దాని పరిపూర్ణత, లోకము దాని సంపూర్ణత అంతా దేవుడిదే అన్నారు కదా. జగత్తును, అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి, దేవునికి స్తోత్రం, ఆయన అందరికీ ఏమిస్తాడంటే, అందరికీ జీవం. జీవం జీవం తీసేవాళ్ళు ఉన్నారు కానీ జీవం ఇచ్చేవాడు మాత్రం ఒక్కడే. ఆయన ఎవరండి? ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు. హల్లెలూయా. ఆయన సమస్తమును జీవమిచ్చే దేవుడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం తీయక్కర్లేదు కానీ సమస్తమును బాగు చేసే దేవుడు. హల్లెలూయా. తెలుసా మీకు ఆ మాట? తెలియకపోతే ఇంకెందుకు? మార్కు సువార్త 7:12. హల్లెలూయా, హల్లెలూయా, పవిత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్తమును బాగు చేయు దేవుడు అన్నట్టు చూడమ్మ. మార్కు సువార్త 7 అమ్మో, చదువు నువ్వే చదువు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. చెప్పట్టుకుంటున్నాం. ఆవిడికి పాపం ఇప్పుడే నిద్రపోదామని ప్రయత్నం చేసి మేల్కొని మరి చదివేసింది. దేవునికి మహిమ కలుగుతుంది. సమస్తాన్ని బాగు చేసే దేవుడు. 7 నెలలు ఏదైతే పాడైపోయిందో అమ్మా, 7 నెలలు ఏదైతే జరగలేదో ఆయన సమస్తాన్ని ఏం చేస్తాడట? 8వ నెలలో చెప్పాలి చేయటం మొదలు పెట్టాడు. 3వ తారీఖులోకి వచ్చాం కదా. బాగు చేస్తారు. హల్లెలూయా. సమస్తమును బాగు చేసే గొప్ప దేవుడు. వీళ్ళు బలులు అర్పిస్తున్నారు కానీ పైకి కనిపించేటట్టుగా అర్పిస్తున్నారు బలులు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. మీకు క్షేమము కలుగునట్లు వారు వినలేదు, చెవియొగ్గలేదు. వారికి దేవుని మాట వింటే, వారికే కాదు మనకు కూడా, దేవుని మాట వింటే క్షేమము. ఏంటమ్మా? వినకపోతే క్షామము. ఆశీర్వాదమైన శాపమైన మన చేతుల్లోనే ఉంటది. జీవం కలిగిన దేవుడు ఎవరో మనకు తెలుసు. ఆయన ఏం చేస్తారో తెలుసు, ఏం చేశారో తెలుసు, ఏం చేయబోతున్నారో తెలుసు. తెలిసి కూడా నువ్వు ఆయనను పక్కన పెట్టేశావు అని అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపమే శాపం. పాపం వల్ల వచ్చు జీతమే మరణం. ఎక్కువ మాట్లాడితే దేవుడిని దగ్గర నుంచి బలి కోరలేదు. 51వ కీర్తనలోనే ఉంటుంది. విరిగి నలిగిన మనసే దేవునికి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? హోషేయ గ్రంథం 6వ అధ్యాయము, కనికరమునే కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. కనికరం కలిగిన వాడిగా ఉండాలి, విరిగి నలిగిన మనసు కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏ బలులు ఇచ్చినా, వృషభాలు ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, కోళ్ళు ఇచ్చినా, కాకులు ఇచ్చినా, నక్కలు ఇచ్చినా, ఏవి ఇచ్చినా, ఇవ్వకపోయినా
దేవుడిని ఎందు ఆనందిస్తాడు, నిన్ను క్షేమకరమైన ప్రదేశానికి తీసుకెళ్తారు. 13వ వచనం చదవక్కర్లేదులేండి, 14 చదవండి. దేవునికి స్తుతియాగము చేయుము, చెల్లించుము, మొర్రపెట్టుము, విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ మధ్యలో చాలా మాటలు ఉన్నాయి కదా. లోకము దాని సంపూర్ణత, పరిపూర్ణత, బలులన్నీ నావే కదా, ఇవన్నీ మాటలు ఉన్నాయి కదా. యూదులకు 2 గ్రంథాలు ఉంటాయండి. ఒకటి తోరా. తోరా అంటే ధర్మశాస్త్రం, కాండాలన్నీ. ఆది కాండం, మత్తయి కాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండం. దీన్ని తోరా అంటారు. తోరా. దీంట్లో ఏముంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు. ఇది చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, లేని వార్త పుట్టిస్తే ఎలా ఉంటుంది, ఒంటి మీద పచ్చబొట్టు వేసుకుంటే ఎలా ఉంటుంది. టాటూను తెలుగులో ఏమంటారు? అది పొడిపించుకొనరాదు, లేవికాండంలో ఉంటుంది. లేని వార్త పుట్టించకూడదు. ఇలాంటి చాలా ఉంటాయి తోరాలు. ఇంకా 2వ ముఖ్యమైన గ్రంథము ఏంటి అని అంటే తల్మూద్. తల్మూద్ చెప్పాను ఒకసారి ప్రకటన గ్రంథం ధ్యానించుకుంటున్నప్పుడు. తల్మూద్. తోరా అనేది దేవుని యొక్క ఆజ్ఞలను తెలియజేస్తుంది. తల్మూద్ అనేది యూదుల యొక్క రాజ్యాంగాన్ని తెలియజేస్తుంది. అయితే యూదులు ఇప్పటికీ కూడా తోరాని అనుసరించట్లేదు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు. దేన్ని అనుసరిస్తున్నారంటే తల్మూద్ను అనుసరిస్తున్నారు. రాజకీయ గ్రంథాన్నే అనుసరిస్తూ వారు బలులు అర్పించాల్సిన వాటిని బలులు అర్పించేస్తున్నారు అంతే. అంతేగాని దేవునికి ఇష్టమా కష్టమా వారికి అక్కర్లేదు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే స్తుతి యాగము చేయుము. ఏం చెయ్యాలా? ఏ యాగం అమ్మమ్మ? ఏ యాగం? స్తుతి వేరు, యాగము వేరు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం. చదవండి, పూర్తిగా చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం, అనుకూలం, సజీవ యాగము. చాలు చాలు. మన శరీరాలట పరిశుద్ధంగా, అనుకూలంగా, సజీవ యాగం అయిపోవాలట. సజీవ యాగం అంటే 24 hours, రోజులో ఉన్న 24 గంటలు నువ్వు బలిపీఠం మీదే ఉండాలి. ఆమేన్ అంటలేదు మీరు ఎవరో, మర్చిపోయినట్టుగా ఉన్నారు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు కదా. ఆ అగ్ని ఆరకూడదు. అగ్ని మీద నీ శరీరం ఉండిపోవాలి. నీ మాట కాలిపోవాలి, నీ చూపు కాలిపోవాలి, నీ చెవులు కాలిపోవాలి, నీ నడత కాలిపోవాలి, నీ ఆలోచన కాలిపోవాలి, బూడిదైపోవాలి ఆయన దగ్గర, శూన్యమైపోవాలి ఆయన దగ్గర. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర శూన్యమైపోతావో, శూన్యము నుండి సమస్తము చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 నెలలు ఏం అనుభవించావో, ఏ కష్టపడ్డావో, ఏమైపోయింది అయిపోయింది. ఈ కీర్తనల ధ్యానంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవా, నీ బలిపీఠం మీద నా శరీరము సజీవ యాగమైపోవును గాక. సజీవ యాగమై ప్రతిసారి అండి, ప్రతి నిమిషం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్నటి దినాన్ని మనం అనుకున్నాం, క్రియలను పరీక్షించే దేవుడు. ఎక్కడుందా మాట? యేసయ్య నామములు. నిన్న అందరూ విన్నారు కదా. మొదటి నామమే అది. పోనీ అనంత జ్ఞాని అయిన వాడు ఎక్కడుంది? అది కూడా అక్కడే ఉంటది. యెషయా, సమూయేలు, 1 సమూయేలు 2వ అధ్యాయం. గ్రంథాలు తిరిగేశారా? తిరిగేశారు ఇక్కడ పేపర్. అదే కదా, అందుకనే పక్కనే ఉంది. అదే అంటున్నాను, గ్రంథాలు తిరిగేశారని. పరీక్షిస్తాడు ఆయన. పరీక్షకు రాకముందే నువ్వేం చేయాలంటే నీ కన్నీటితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నీరు ఆయన బలిపీఠం మీద నిత్యము ఒలుకుచుండాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠము మీద ప్రదీపం వెలగాలి అని అంటే అచ్చమైన ఒలీవ
దంచి తెచ్చిన అచ్చమైన కదా. దేనికి? దీపం వెలగడానికి. బలిపీఠం మీద నువ్వు నిత్యం మండడానికి నీ కన్నీరే. హల్లెలూయా. నిత్యం నలిగిపోవాలా, నిత్యం మండిపోవాలా, నిత్యం కాలాలా. నువ్వు ఎంత మండుతా ఉంటావో నువ్వు బయట అంత మండుతావు. హల్లెలూయా. నీ రహస్య గదిలో, నీ ప్రార్థనా గదిలో నువ్వు ఎంత మండుతావో, ఆయన పాదాల దగ్గర నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో, దేవుడు నిన్ను బయట అంత మండిస్తాడు. హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయండి. ఎక్కడున్నా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నా గాని ఆయన ప్రభావము ఏంటది? ప్రభావం. ఇప్పుడు మన చర్చిలో వైఫై ఉంది. వైఫై అదే కంపెనీ అన్న కానీ ఇక్కడంతా ఉంటది. కిందకి రోడ్డు మీదకి వెళ్ళినా ఉంటది. పక్కింటి వాళ్ళకి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ పాస్వర్డ్ కనుక నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ దాన్ని వాడచ్చు. ఏమండి? మనం ఉన్న దగ్గర మన ప్రభావం ఉంటుందా? యేసయ్య ప్రభావం కనపడుతుందా? ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో అక్కడ స్వస్థత జరిగింది. ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో వారి దుఃఖం సంతోషమైంది. ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో వారికి రక్షణ వచ్చింది. ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో యేసయ్యను గురించిన సాక్ష్యం ఉంది. అది ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ప్రభావం నాలో ఉండాలయ్యా. నేను నీ ప్రభావం కలిగిన వాడిగా ఉండాలి ప్రభువా. ధనుష్ మొదలెట్టావా? ప్రభావం కలిగిన వాడిగా ఉండాలి ప్రభువా. ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రభావం? ఆయన్ను స్తుతించినప్పుడే. అందుకే అంటాడు, దేవునికి స్తుతియాగము చేయుదము, మహోన్నతునికి మొక్కుబళ్ళు చెల్లిద్దామంటే అరటికెల, కొబ్బరికాయలు లేదా టెంకాయలు గింకాయలు తీసుకొచ్చి పెట్టమని కాదు. అవి కాదు మొక్కుబళ్ళు. నువ్వు దేవుని దగ్గర ఒకటి మొక్కుకోవాలా. పలానా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరు చూడని సమయంలో ప్రభువా నేను నీతో గడుపుతాను ప్రభువా, అది మొక్కుబడి. లేకపోతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి స్నానం చేశాను, స్నానం చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, పరిశుభ్రంగా ఉండొద్దని నేను చెప్పట్లేదు. స్నానం చేయటం కోసమే టైం వేస్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. నువ్వు 10 గంటలకి సమయం పెట్టుకున్నావు, మీ ఆయన గారు ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి 10:30 అయింది. అప్పుడు స్నానం జరిగి జాగ్రత్తగా స్నానం చేసి వచ్చే లోపల అబ్బాయి వచ్చేస్తాడు అన్నం తినడానికి. నువ్వు దేవుని దగ్గర మోకరించి స్తుతియాగము చేయగలిగితే, ఆయన మొక్కుబళ్ళు చెల్లించగలిగితే, ఆ తర్వాత వచ్చిన ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. ఈ 7 నెలల దేవుడు నీకేం చేశాడో నీకు తెలుసు. ఎవరికి సాక్ష్యం ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు. దేవుడు నీకేం చేశాడో, దేవుడు నీకేం చేశాడో, నువ్వు దేవుడికి ఏం చేశావో నీకు తెలుసు. దేవుడికి తెలుసు. నీకు కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, ఉపద్రవమైన ఏదైనా 2 చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. హోషేయ గ్రంథంలో భక్తుడు అంటాడండి, ఏడుపు వచ్చేది నాకు ఆ మాట చదివితే. 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండమ్మా త్వరగా. మాటలు సిద్ధపరుచుకొని మీరు దేవుడితో చెప్పవలసింది ఏంటంటే, మా పాపములన్నిటినీ పరిహరించు ప్రభువా. ఎడ్లకు బదులుగా ఏమర్పిస్తున్నారంట? ఈ 50వ కీర్తన 7వ వచనం నుంచి ఉన్నది కూడా అదే కదా. నీ దహన బలులు అక్కర్లేదు, నీ ఎద్దులు అక్కర్లేదు, నీ గొర్రెలు అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. లోకము దాని అంతా నాదే కదా. ఎడ్ల మాంసాన్ని నేను తింటానా? నాకు ఎందుకు ఇదంతా? ఆయనకి కావాల్సింది ఏంటంటే పెదవులు. పెదవులు. ఈ పెదవులే ముందొక మాట, వెనకో మాట. నాలుకకు ఎంతమంది కాపలా ఉన్నారండి? నాలుక ఉంది కదా, 32 ప్లస్ ఈ పెదవులు కాపలా ఉన్నా, దాన్ని కదలకుండా చేస్తున్నా, అది మాత్రం కదలకుండా ఉండదు, మాట్లాడుతూనే ఉంటది. తెలిసినా తెలియకపోయినా, తెలియంది కూడా తెలిసినట్టుగా. కోటం వచ్చి మొన్న మేము గుంటూరు వెళ్ళాం సార్, అక్కడ పిడుగు పడింది అని చెప్పింది అనుకో, నేనేం చెప్తాను తెలుసా? నేను పెదకాకాయల్లో ఉండగా
పెద్ద పిడుగు నా పక్కనే పడిపోయింది. ఆవిడ చెప్పింది ఏంటి, నేను చెప్తుంది ఏంటి? దానికి కొద్దిగా మసాలా గసాలా అన్నీ కలిపేసి అది అక్కడి నుంచి మా ఆవిడ గారి దగ్గరికి వెళ్తే ఇక వెంటనే తీస్తుంది గ్రూప్. ఏఎన్ఎం గ్రూప్, రూరల్ ఆశా గ్రూప్, అర్బన్ ఆశా గ్రూప్, వాళ్ళ పైన ఆశా గ్రూప్, వాళ్ళ కింద ఉన్న ఆశా గ్రూప్, ఆ పక్కనున్న ఆశా గ్రూప్, అందరికి టక్ 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 అని కొడితే ఏసు రక్తం జయం 1200, 20, 1300 మందికి వెళ్ళిపోద్ది అంతే వార్త. ఏమని? నేను పెదకాక అని వెళ్ళాను, నా పక్కన ఏం పడిపోయింది? ఆవిడ చెప్పింది ఏంటంటే పడింది అంట అని చెప్తే పడిందని చెప్పుద్ది ఈవిడ. దేవుడికి కావాల్సిందమ్మా నీ పెదవులు, నీ హృదయం. హృదయము నిండిన దానితో నోరు మాట్లాడుతుంది కదా. నువ్వు నీ పెదవులు ఏం మాట్లాడుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేసేయచ్చు నీ హృదయం. ఒకటే స్కేల్ అండి. నీ ప్రార్థన బట్టి నీ భక్తి జీవితం అర్థమైపోద్ది. నువ్వు వాక్యాన్ని చెప్పడం బట్టి నీ ఆత్మీయ లోతు అర్థమైపోద్ది. ఆమేన్. నువ్వు వాక్యం చెప్పడాన్ని బట్టే నువ్వు ఆత్మీయతలో ఎంత ఉన్నావు, దేవుడు ఎంత మాట్లాడుతున్నారు అనేది నీకు అర్థమైపోద్ది. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా నువ్వు ఎంత ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలివి. కొంతమంది గంటలు చేస్తారు. ఎక్కడ లేని గ్రాంధికం అంతా దాంట్లోనే ఉంటది. చేద్దాం, సరైన భక్తి చేద్దాం. దేవుడికి కావాల్సింది స్తుతియాగం, దేవుడికి కావాల్సింది కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మనల్ని ఆపత్కాలంలో మనం ఆయన దగ్గరికి వెళ్తే విడిపిస్తారు. తప్పక మనం ఆయనను మహిమపరచాలి. ఆమెన్ అంటలేదు, మహిమపరచాలి. నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆఖరి లైన్ ఒకసారి చదవండి అమ్మా. ఆఖరి లైన్ కనపరుచున్నట్లు. అది కాదు నేను చెప్పింది, 14వ వచనంలో చెల్లించుము, మొర్రపెట్టుము, విడిపిస్తాను అన్నారా? తర్వాత ఏమన్నారు? మరి మహిమపరచాలి కదా. హల్లెలూయా. ఏం అర్థం అన్నట్టు మీరు ఎక్కడో అమెరికా నుంచి అటు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టున్నారు. ఇప్పుడే తెలుగు అర్థం అవట్లేదమ్మా. దేవుడు మనల్ని విడిపించారు. మనం చేయవలసిన పని ఏంటి? మహిమపరచాలి. నిలబడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరం నిలబడదాం దేవునికి